బాక్స్ షేప్ యూస్ చేసి అవునవును. వాల్స్ వేస్ట్ అవును. చేసేస్తాను. ఓకే. సో, మనం యాక్చువల్‌గా నిన్న మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో ఒక ప్లాన్ తీసుకొని మనం బాక్సెస్ అన్నిటిని కూడా వాల్స్‌ని అలాగే మనకి ఎలాగా కావాల్సినో ఆ రకంగా మనం అరేంజ్‌మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే అవును సార్. ఇక్కడ మనకి ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ ఓకే. కంపల్సరీగా మనకేంటంటే మోడిఫైర్స్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతది. అయితే ఆ ఓకే సార్. మోడిఫైర్స్‌లోని మనకిక్కడ ఏంటంటే 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఒక బాక్స్ నేనిక్కడ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్‌ని మనం తీసుకొని, సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఏమో ఒక 3 ఫీట్, అలాగే ఇక్కడ లెంత్ ఏమో 3 ఫీట్, విడ్త్ ఏమో 6 ఫీట్, అలాగే ఇక్కడేమో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫీట్ హైట్ ఇచ్చాను. అయితే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఆబ్జెక్ట్ షేప్ వచ్చింది కానీ మనం ఆబ్జెక్ట్ని కన్వర్షన్ చేసుకోవాలి, అంటే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ అవును. చేసుకోవాలి అంటే ఇక్కడ నాకు కంపల్సరీగా మోడిఫైర్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ అయితే ఇది మోడిఫైర్ లిస్ట్. ఈ ఓహ్! మోడిఫైర్ లిస్ట్లో నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ అని టైప్ చేయగానే లెటర్ ఇక్కడ ఎడిట్ పాలీ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఓకే. అయితే జనరల్‌గా మనకి ఎడిట్ పాలీ గురించి మనకి తెలియాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 5 సబ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏంటి ఆ ఓకే. 5 సబ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ వర్టెక్సెస్ అని ఉంటుందండి. అంటే వర్టెక్స్ అంటే సరే సార్. ఏంటి? సో వర్టెక్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కార్నర్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్నర్‌ది ఇలా పట్టుకొని నాకు షేప్‌ని నేనేమైనా కన్వర్షన్ చేసుకోవాలి అనుకుంటే, సో హ్మ్. ఈజీగా నేను కన్వర్షన్‌ని చేసుకోగలుగుతాను. అంటే షేప్ నాకు అక్కడ కన్వర్ట్ అయిపోద్ది ఆ రకంగా. అంటే ఓకే సార్. ఇట్స్ బేస్డ్ ఆన్ ద వర్టెక్సెస్. ఓకే. ఓకే. అయితే అలా కాకుండా మనకిక్కడ రెండో సబ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఎడ్జ్. ఎడ్జ్ అంటే ఓకే. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెగ్మెంట్ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ నేను ఎలా కావాలంటే అలా నేను మూమెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది అట్లా యూజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది. అంటే ఈ బోర్డర్ అనేది మనం తెలుసుకోవాలి అని అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిగాన్ తీసుకుంటే, అంటే పాలిగాన్ అంటే ఇది గాని, ఇది గాని, ఇది గాని ఈ ఫేసెస్‌ని మనం పాలిగాన్ అని అంటాం. అయితే ఓకే. ఈ పాలిగాన్ ఫేస్ ఒకటి డిలీట్ చేసేస్తే, సో నాకిక్కడ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఎడ్జెస్‌ని సెలెక్షన్ చేసుకుంటే నాకేమవుతదంటే మొత్తం అంతా కూడా అదే బోర్డర్ అనేది సెలెక్ట్ చేస్తది. చూసారా? అవును. అర్థమైంది సార్. సో మొత్తం అంతా కూడా నాకు సెలెక్ట్ అయింది. మామూలుగా అయితే మనం అలా సెలెక్ట్ చేయడానికి అవ్వదు. ఓకే. హ్మ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ బోర్డర్. అది ఓకే. అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్‌కొచ్చేస్తే ఇక్కడ ఎలిమెంట్ అని ఉంటుంది. ఎలిమెంట్ అంటే ఏంటి? సో ఓవరాల్ ఆబ్జెక్ట్ అని అర్థం అనమాట. ఓహ్! ఓకే. 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 సో అంటే ఇందులోనేంటంటే మనం మోడల్ చేసినప్పుడు మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకి తెలియవలసి ఉంటుంది. సో హ్మ్. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెయిన్ ఒక పాలిగాన్ తీసుకున్నాను. ఒక పాలిగాన్ సరే. తీసుకొని ఒక ఫేస్ సెలెక్ట్ చేశాను నేను. ఓకే. అయితే నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేషన్ చేయాలి అనుకుంటే నాకు కంపల్సరీగా సెగ్మెంట్స్ అనేది నాకు రిక్వైర్డ్ అవుతది. సో దట్ ఈస్ అర్థమైంది వెరీ సార్. ఇంపార్టెంట్. సో కాబట్టి ఓకే. మనం సెగ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేను బాక్స్ దగ్గరికెళ్ళాను అనుకోండి. ఇక్కడ ఎస్ అని చెప్పి బాక్స్ దగ్గరికెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెంగ్త్‌లో ఒక 3 సెగ్మెంట్స్ ఇచ్చాను అనుకోండి. ఓకే. సో లెంగ్త్‌లో 3 సెగ్మెంట్స్ అనేది మనకి కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను F4 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? నాకు ఇక్కడికి వచ్చాయి. సో ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వద్దనుకున్నాను. సో ఇది ఐ విల్ మేక్ ఇట్ యాస్ 1 అండ్ అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే విత్‌లో
3 సెగ్మెంట్స్ ఇచ్చాను. అంటే నాకు 3 పార్టీషన్స్ కావాలనుకున్నాను, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పార్టీషన్స్ చేసుకున్నాం. అంటే ఇక్కడ 2 పార్ట్స్ కింద అది డివైడ్ సరే అయిపోతుంది. ఓకే. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హైట్లోకి వచ్చేసరికి నాకు హైట్లోని ఒక ఇక్కడ కూడా నాకు ఒక 2 పార్టీషన్స్ కావాలనుకున్నాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్లోని నేనేం చేస్తానంటే ఇక్కడ వర్టెక్సెస్ అనేది పట్టుకొని దీన్ని ఇదంతా Okay. సెలెక్షన్ చేసుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను ఇలా. అలాగే ఫర్ సపోజ్ ఈ పార్ట్ని కూడా ఇలా సెలెక్షన్ చేసుకొని నేనేమో ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే సార్. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు ఈ ఎడ్జ్ అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ నేను ఎడ్జ్లోకి వెళ్ళి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తాను. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ సరే. చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిమూవ్ అనే ఆప్షన్తో రిమూవ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ తీసుకొని ఓకే. ఈ ఫేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ నాకు ఎడిటబుల్ పాలిగాన్ అని మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఇన్సర్ట్ అనే ఆప్షన్ నేను తీసుకుంటాను. సో ఇన్సర్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆటోకాడ్లో ఆఫ్సెట్ లాంటిది. ఓకే. 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 ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 0.5 ఇంచెస్ ఇస్తాను. సో 0.5 ఇంచెస్ అని ఇచ్చేసి ఇక్కడ ఓకే చేసుకొని ఇక్కడ సార్ ప్రీవియస్ మ్యాచ్ లో అంతా ఎంఎం లో అవుతుందా ఇంచెస్ లో అవుతుందా? ఇది ఇంచెస్లో మనం ఇస్తుంది ఫీట్స్ ఫర్ ఇంచెస్లో చేస్తున్నాను నేను. ఓకే సార్. ఓకే. అంటే ఎంఎంలో కూడా చేసుకోవచ్చు, మీరు చేసుకోగలిగితే. డిపెండ్స్. ఎస్, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సరే Okay. సార్. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ -2 feet 11 inches ఇస్తున్నాను. అంటే నాకు అక్కడ అంటే మైనస్లో ఎక్స్ట్రూడ్ ఇచ్చాను కాబట్టి అదేం చేస్తుంది, మనకు అక్కడ సబ్ట్రాక్ట్ అయిపోయినట్లాగా మనకి చూపిస్తుంది అనమాట. అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు Okay. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అంటే ఈ పార్ట్కి వచ్చేస్తే సో ఈ పార్ట్లో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఇన్సర్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రూడ్ తీసుకొని ఈసారి ఏం చేస్తాను అనుకున్నారు, 0.5 ఇంచెస్ ఇస్తాను ఎక్స్ట్రూడ్. సో 0.5 ఎక్స్ట్రూడ్ ఇవ్వగానే నాకు ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ఒక అంటే అక్కడ నిజంగా కబోర్డ్ది మనకు ఫ్రేమ్ ఉన్నది అని అనిపించేటట్లాగా మనం అక్కడ క్రియేట్ చేస్తాం. సో అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం ఓకే చేసేసి సో ఇక్కడ నేనేమో ఎక్స్ట్రూడ్ అని పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఒక టేబుల్ టైప్ ఆఫ్ ద ఫార్మాట్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట షేప్. చూసారా? అంటే మనం ఆబ్జెక్ట్ని మోడల్ చేసుకోవాలి అంటే దానికి రిక్వైర్మెంట్ ఆఫ్ ద షేప్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు. ఓకే. సో నేను ఎడిటబుల్ పాలిగాన్ చేసుకున్న ఎడిటబుల్ మోడిఫైర్లో ఎడిటబుల్ పాలిగాన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వచ్చింది ఇది. చూసారా? ఇప్పుడు నాకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది నేను డిలీట్ చేస్తాను అనుకోండి, నాకు ఇక్కడ అంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చింది. నేను ఇన్ని మోడిఫికేషన్ చేశాను, అవునా కదా? అయినప్పటికీ కూడా నాకు ఏంటంటే నార్మల్గా వస్తుంది. ఇది ఎడిటబుల్ పాలిగాన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్. అదే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు లెంత్ ఏమో 4 ఇంచెస్ ఇస్తాను. అట్లాగే ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 ఫీట్ ఇస్తాను. సరే సార్. అలాగే హైట్ వచ్చేసి ఇక్కడ 4 ఫీట్ ఇస్తాను నేను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ విత్ అంటే హైట్ తాలూకా సెగ్మెంట్స్ ఏమో నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 1. విత్లోని నేను ఏం చేస్తున్నానంటే సెగ్మెంట్స్ని ఒక 3 ఇస్తున్నాను. ఓకే 3 అంటే నేను విండో తయారు చేయాలనుకున్నాను కాబట్టి సో ఇక్కడ నేను 3 ఇచ్చాను. ఓకే సో అయితే ఇందాకలాగా ఎడిటబుల్ పాలిగాన్ ఇవ్వను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ మీద మనం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇందాకలా మోడిఫైయర్లో ఎడిట్ పాలి అన్న అలాగే ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అన్న బోత్ ఆర్ సేమ్. బట్ ఏంటంటే డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఒకటే. ఏంటంటే మనం ఎడిటబుల్ పాలిగాన్లో ఏంటంటే మళ్ళీ మనం డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. బట్ ఎడిటబుల్ పాలిగాన్ కింద కన్వర్ట్ చేసేస్తే ఇంకా అది అలా ఉండిపోద్ది అనమాట. అంటే మనం ఇంకా దాన్ని మోడిఫికేషన్ అయితే ఏమి చేయలేదు. ఓకే అయితే మనకి రెండూ తెలియాలి. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను దీన్ని కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద చేసేసి సో ఇక్కడ సెగ్మెంట్స్ ఎందుకు ఇచ్చానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ నేను పాలిగాన్ తీసుకుంటాను. పాలిగాన్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్గా ఇందులోని ఇందాకలా ఏదైతే మనం తీసుకున్నామో ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను నేను 1 ఇంచ్ అని ఇస్తాను. సో 1 ఇంచ్ అని చెప్పి అలాగే ఇక్కడ కూడా నేనేం చేస్తాను ఇది 1 ఇంచ్ అని ఇస్తాను. ఓకే అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే 1 ఇంచ్ అని ఇస్తాను. ఓకే సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి సో బ్యాక్ పార్ట్లో కూడా మనం ఒక్కొక్క పార్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ నేను ఇన్సర్ట్ అవుట్లైన్ నుంచి ఇన్సర్ట్ అని చెప్పేసి సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా మనం కీ ప్రెస్ చేసుకోవాలి ఇన్సర్ట్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఓకే చేస్తాము. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ వేరే పార్ట్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. సో ఎప్పుడైతే ఇలా నేను చెప్పాను ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఏంటంటే నాకు బోత్ సైడ్స్ నేను చేశాను. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ని ఆ దగ్గర అంటే దాని ఆపోజిట్ పార్ట్ ఉన్న దగ్గర నేను సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు బ్రిడ్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో బ్రిడ్జ్ అనేవిగానే ఏమవుతుందంటే అక్కడ పార్ట్ కట్ అయిపోయింది చూసారా. సో అలాగే ఇక్కడ అట్లాగే ఇక్కడ కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇలాగా బ్రిడ్జ్ కింద వచ్చేసింది. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఈ పార్ట్ అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ అనేది నేను ఇస్తున్నాను. సో నాకు ఫైనల్గా ఇక్కడ ఏమైందంటే ఒక విండో తాలూకా ఫ్రేమ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అవును సార్. అంటే మనం ఈజీగా ఏవైనా మనం తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. సో ఆ ఫ్లోర్ ప్లాన్లో మనకి సైజెస్ అనేది మనకి తెలిసింది అనుకోండి. సో ఇండివిజువల్గా మనం ఫైల్స్లోని మనం తయారు చేసుకొని దాన్ని మళ్ళీ మనకు కావాల్సిన దాంట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎలా మనం తయారు చేసుకోవాలి, సో ఏ రకంగా మనం అది యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ అంటే ఏంటంటే నా ఉద్దేశం సో ఇక్కడ ఫస్ట్ వీటి గురించి మనకి అండర్స్టాండ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు సింపుల్గా వర్క్. ఇప్పుడు నాకు ఇక్కడ గ్లాసెస్ కావాలి. సో గ్లాస్ కావాలంటే ఎలాగవుతుంది, సో ఇక్కడ మనం ఈజీగా మనం చెప్పాలనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్లాసెస్ని ఫిట్ చేయాలి కాబట్టి
నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్లోకి వెళ్ళి బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ స్నాప్ టూల్ అనేది నేను ఆన్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇది అప్లై చేశాను. ఓకే, అయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేయాలి, నేను లెంత్కి వచ్చేసరికి నాకు ఇక్కడ లెంత్లో 1 ఇంచ్ కావాలి. ఓకే, లెంత్లోనేమో 1 ఇంచ్ కావాలి. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే విత్ మనం మార్చవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకున్నాం కాబట్టి. ఇక హైట్కి వచ్చేసరికి హైట్లో కూడా మనం ఏం చేసాము, మనకి మీదనొక 1 ఇంచు కిందనొక 1 ఇంచు, అంటే దట్ మీన్స్ ఓవరాల్గా మనకి 2 ఇంచెస్, అంటే దట్ మీన్స్ మనకి 2 feet 10 inches ఇస్తే సరిపోతుంది. అదేనా 2 feet 10 inches అంటే సరిపోతుంది. సరే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాకేంటి సెగ్మెంట్స్ అవసరం లేదు గ్లాస్కి. సో 1 అని నేను తయారు చేసుకున్నాను. లేదు నాకు ఇక్కడ లెంత్లోని ఇంకా సన్నగా గ్లాస్ లాగా నాకు కావాలి అనుకుంటే 0.5 inches అనేది ఇచ్చేస్తాను. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను అది చూడండి మనకి ఎక్కడ వచ్చింది, సో ఆల్మోస్ట్ దానికే నాకు టాప్లోకి వచ్చింది సార్ కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని స్నాప్ టూల్ ఆపేసి దీన్ని మనం ఇక్కడ చూడండి మనకి, అంటే మనకి ఇక్కడ హైట్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 4 feet కదా మనం ఇచ్చాము. సో 4 feet అంటే ఆల్మోస్ట్ మనకి 3 feet 10 inches ఇవ్వాలా. సో 3 feet 10 inches ఇస్తే మనకేమవుతుందంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనం ఇక్కడ సెట్ చేసుకున్నప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ సైడ్ వ్యూ ఏదైతే ఉందో ఈ సైడ్ వ్యూలో కూడా మనం ఆబ్జెక్ట్ని చెక్ చేసుకోవచ్చు, అంటే అది కరెక్ట్గా మనకి వచ్చిందా, అంటే కరెక్ట్గా ఇదైందా లేదా. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా మనకి దీని మీదకి రావాలి. సో దీని మీదకి రావాలి అనుకుంటే ఇక్కడ నాకు స్నాప్ టూల్ ఆన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్లో నాకు ఇక్కడ ఏంటంటే ఎడ్జ్ సెగ్మెంట్ అని ఉంటుంది ఒక ఆప్షన్, అది నేను తీసుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ సెగ్మెంట్ మీదకి ఇలాగ అటాచ్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే నాకు అది అటాచ్మెంట్ చేసుకున్నానో సో నాకు ఇక్కడ ఏమవుతుంది, నాకు ఎగ్జాక్ట్గా టాప్ టు బాటమ్, అంటే ఇక్కడ టాప్లో కూడా ఎక్కడ తేడా రాదు. సో నాకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఈవెన్ మనం టాప్లో తీసుకున్న సైడ్లో తీసుకున్న అంతా కూడా మనకి సరిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటి కావాలి, నాకు ఇంకొక కాపీ కావాలి. సో ఇంకొక కాపీ కావాలి అని అంటే ఇక్కడ కీబోర్డ్లో షిఫ్ట్ కీని మనం హోల్డ్ చేసి మనం డ్రాగ్ చేసామనుకోండి మనకి ఇంకొక కాపీ వస్తుంది. అయితే ఈ కాపీ అనేది ఏంటంటే మనం జాగ్రత్తగా వదిలేస్తే ఇక్కడ నేను 2 copies అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 2 కాపీలు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాల్సింది, ఇక్కడ చూసారా మనకి బాగా జూమ్ చేస్తే ఏమైపోయిందంటే అంటే దూరం నుండి మనకి అటాచ్ అయినట్లాగా కనిపించింది కానీ అవ్వలేదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్నాప్లో రైట్ క్లిక్ చేసుకొని ఈ ఎడ్జ్ సెగ్మెంట్స్ అనేవి ఏం చేస్తాం, మనం ఈ ఎడ్జ్ సెగ్మెంట్ నుండి ఈ ఎడ్జ్ సెగ్మెంట్కి అడ్జస్ట్ చేస్తాం. అంటే మనం మోడల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అంటే బాగా మనం జూమ్ చేసుకొని మరి దాన్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ మనకి గ్యాప్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మోడల్ చేసామంటే పర్ఫెక్ట్గా మనం మోడల్ చేయడం మనకి రావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే చూడండి ఎక్కడా కూడా మనకి గ్యాప్ కానీ ఏమీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది రెండర్ చేసుకున్నాను అనుకోండి, రెండర్ చేసుకోవాలంటే ఇక్కడ షిఫ్ట్ క్యూ ప్రెస్ చేసాం అనుకోండి, షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అంటే బై డిఫాల్ట్గా మనకి
ఆబ్జెక్ట్ అనేది ఎలా వచ్చింది అనేది మనం రెండర్ చేస్తాం. ఇప్పుడు మరి ఇక్కడ ఎంత ఈజీగా అయింది కాస్త కదా. సో అదే మనం ఆటో క్యాడ్ తీసుకున్నాం అనుకోండి, ఆటో క్యాడ్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ప్రొసీజర్ చాలా ఎక్కువైపోద్ది. అంటే ఇంత సింపుల్గా మనం చేయలేం. అది అవును సార్ అది. అర్థమవుతుందా మీకు? అంటే అర్థమవుతుంది. మనకి డిఫరెన్స్ బిట్వీన్ అంటే అది 3డిఏ ఇది 3డిఏ, బట్ ఇందులో ఏంటంటే మనకి క్రియేట్ చేసుకునే కన్వీనియంట్ ఇందులో ఉంది. అవును, బట్ ఈజీ. బట్ అందులో ఏంటంటే ఉన్నప్పటికీ కూడా ప్రొసీజర్ ఎక్కువ. సో అక్కడ ఉంది కానీ ప్రొసీజర్ ఎక్కువ. బట్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయిందో. అవును సార్. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, ఎడిటబుల్ పాలిగాన్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఒకటి చూసాము, అలాగే ఎక్స్ట్రూడ్ ఎలా ఉపయోగపడుతుందో చూసాము, అలాగే బ్రిడ్జ్ అనే ఆప్షన్ మనం ఎలాగ ఉపయోగపడుతుందో చూసాము. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ విండో ఫ్రేమ్ ఉన్నది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అంటే నాకేమవుతుంది, ఇంకో కాపీ వస్తుంది కదా. అవును సార్. కానీ ఇక్కడ మనం ఏంటి, ఫర్ సపోజ్ స్నాపింగ్ ఆపేస్తే అప్పుడు ఏమవుతుందంటే మూవ్ టూల్ ఎగ్జాక్ట్గా నాకు మూవ్ అవుతుంది. సో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, దానికి ఆపోజిట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫర్ సపోజు ఈ రెండాటిని కూడా అటాచ్ చేయాలనుకున్నాను, అంటే ఈ ఫ్రేమ్. మరి అటాచ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి అటాచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంతో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక ఆబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ చూడండి, నాకు సారీ, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అటాచ్ అని చెప్పి ఇగోండి దీన్ని అటాచ్ చేస్తే ఇప్పుడు ఈ రెండు ఒకటైపోయి ఇక్కడ ఇది ఆపేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, పాలిగాన్ సెలెక్ట్ చేస్తాను. పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి నాకు ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తానండి మేద్ది. అలాగే అంటే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకని. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ ఏమైంది, నాకు రెండు వైపులా నేను సెలెక్ట్ చేశాను, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ బ్రిడ్జ్ అని ఇస్తాను. సో ఇందాకలా బ్రిడ్జ్ చేస్తే ఏమైంది, సబ్ట్రాక్ట్ అయింది. కానీ ఇప్పుడు నేను బ్రిడ్జ్ చేస్తే ఏమైంది నాకు, సో అంటే మెటీరియల్ అనేది నాకు యాడ్ అయింది చూసారా. మరి అంటే మనం డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ బట్టి మనం అసలు ఇక్కడ ఎలాగ చేయాలి అనేది మనం తెలుసుకుంటే సో ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ సింపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఒక బాక్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిగాన్ షేప్ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవుట్లైన్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అవుట్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 feet ఇచ్చాను అనుకోండి. నాకు ఇప్పుడు ఇది ఏమైందంటే ఇలాగ ఎక్స్పాండ్ అయిందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాపర్ టైప్ లాగా మనకి కావాలనుకుంటే ఫేస్ ఇలా నాకు ఎక్స్పాండ్ కావాలంటే ఎక్స్పాండ్ అయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ నేను అవుట్లైన్ ఏమో -6 inches ఇచ్చాను అనుకోండి, లోపలికి ఇలాగ వచ్చింది కదా. సో అసలు నాకు ఏంటంటే కాన్సెప్ట్ అసలు ఆ అవుట్లైన్ కదలకూడదు. సో అవుట్లైన్ అనేది మనకి కదలకూడదు అనుకుంటే ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ అవుట్లైన్ అని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, నేను ముందు దాన్ని 0 పెట్టుకోవాలి.
దాన్ని సరే సార్. 0 పెట్టుకోవాలి. సో 0 పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇన్సర్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను నేను, ఒక 2 ఇంచెస్ ఇచ్చాను అనుకోండి. 2 ఇంచెస్ ఇచ్చేసి అవుట్లైన్ అదే ఇన్సర్ట్ ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేశాను, ఎక్స్ట్రూడ్ చేశాను, ముందుకు వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాలనుకుంటే అవుట్లైన్ చేశారనుకోండి, మనకి ఎక్స్పాండబుల్ కావాలనుకోండి ఒక 6 ఇంచెస్. సో ఇప్పుడు నాకు ఆ ఆబ్జెక్ట్ మొత్తం అవ్వదు. సో నేను ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నానో అదే నాకు అక్కడ క్రియేట్ అవుతుంది. చూసారా మరి? అవును సార్, అర్థమైంది. అంటే మనం ఇక్కడ మోడలింగ్ అనేది మనం చేసుకున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ ఉండిపోయిన కాన్సెప్ట్ ఏంటంటే బెవెల్. సో బెవెల్ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫేస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బెవెల్లో కూడా ఏంటంటే హైట్ వస్తుంది, ట్యాపర్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఎంత హైట్ కావాలో మనం ఇక్కడ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ ఇచ్చాను అనుకోండి, సో 2 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇక్కడ నాకు బెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇంచెస్ అని ఇచ్చాను అనుకోండి, సో 0.5. ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ -0.5 ఇంచెస్ అని ఇచ్చాను. అంటే లోపలికి నాకు స్క్యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా మరి? సార్ చిన్న డౌట్ అడగచ్చా? అడగండి. ఇప్పుడు మన సపోజ్ ఇది విండో అనుకుందాం, ఈ ఆబ్జెక్ట్స్ ని. ఓకే, ఇది మనం మూవ్ చేసినప్పుడు ఆపోజిట్ అయ్యింది. అవును. అదే మనం అది రొటేట్ చేయాలంటే సార్, లైక్ డైరెక్షన్ మార్చాలంటే, అంటే ఆబ్జెక్ట్ ని మనం రొటేట్ చేయడం అవుతుంది. సపోజ్ నేను విండో ఎంట్రన్స్ డోర్ పక్కన ఇచ్చాను సార్ ఎగ్జాంపుల్. ఓకే, దాని తర్వాత నేను అది ఎంట్రన్స్ కదా సార్. సో బెడ్రూమ్ ఎంటర్ అయిన వెంటనే అది ఇంకో బెడ్రూమ్ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని నేను తిప్పాలి అనుకుంటే అప్పుడు తిప్పాలి అనుకుంటే ఇక్కడ ఇది ఆపేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇగోండి ఇక్కడ రొటేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదే సార్ అడుగుతున్నాను, రొటేటర్ ఆప్షన్. ఆ రొటేట్ అనే ఆప్షన్తో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం విండో టైప్ లాగా మనం మూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ హెరార్కీ అనేది ఒకటి ఉంటుంది. హెరార్కీలో ఎఫెక్ట్స్ పివోట్ పాయింట్ అని చెప్పి నేను ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ ఈ పివోట్ పాయింట్ తాలూకా పొజిషన్ని నేను మార్చాలి ముందు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను, అంటే ఈ కార్నర్ పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు రొటేట్ తీసుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రొటేట్ చేశాను అనుకోండి, అది బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఇది డోర్ అనుకుంటే మనకి ఈ రకంగా చేయాలన్నమాట. అర్థమైనా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదానికి కూడా చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్సెల్ లాగా అవుతుంది. అవునవునవును. అందుకని ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ బట్టి మనకు అలా వస్తుంది. అయితే ఇప్పుడు మనం మన తాలూకా ప్లాన్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇప్పుడు మన ప్లాన్లోకి వచ్చేసాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా వేరే వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ వేరే వేరే ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం అటాచ్ చేసేయాలి. సో అటాచ్ ఎలా చేస్తాము అని అంటే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఎడిటబుల్ పాలిగాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు అటాచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అటాచ్ అనే ఆప్షన్ తీసుకొని మనకి ఏవేవైతే అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా మనం అక్కడ క్లిక్ చేసేస్తున్నాం అనుకోండి, ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అటాచ్మెంట్ అయిపోతాయి అన్నమాట.
అంటే అర్థమైంది సార్. కంబైన్డ్ లాగా అయిపోతాయి అన్నమాట. ఒకటే పాలిగాన్ ఓకే. కింద అది క్రియేట్ అవుతుంది. సరే. అంటే మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసుకున్నాం కదా, సో అందుకనే అది ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అవును సార్, అర్థమైంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఫస్ట్ మనకి తెలియాలి, ఆ తర్వాత ఇక్కడ మనం ఏంటి చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి కాబట్టి, సో దట్ ఈస్ అవును. వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయిపోయింది సార్ క్లాస్. అయిపోవచ్చింది, ఒక్క నిమిషం. ఇగో అటాచ్ చేస్తున్నాను ఇవన్నీ. సో ఇక్కడేదో మనకి ఆబ్జెక్ట్ మనం ఇక్కడేదో గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఆబ్జెక్ట్ని తీసుకొని దీన్ని జెడ్ యాక్సిస్లో 0 పెట్టుకొని దాన్ని మనం హైట్ ఏమో 10 feet పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అటాచ్ అని చెప్పి, సో ఇక్కడ ఈ పార్ట్స్ అనేవన్నీ కూడా నేను అటాచ్మెంట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలాగ మనం రొటేట్ చేసుకొని, ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఏం చేసామంటే ఇంకా ఏమైనా మనం చూసుకోవాలి, ఏమైనా ఎక్కడైనా వదిలేసామా అని. సో ఇదంతా కూడా ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా నాకు ఒక మోడిఫైర్లోకి వచ్చేసింది. అవును సార్, కంప్లీట్గా మనకి ఒక దీంట్లోకి మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో అందువల్ల మనకి ఏంటంటే ప్రతి ఆప్షను కూడా మనం ఎలాగ చేసుకోవాలి అంటే, మనకి ఇక్కడ ఏం చేస్తాము, ఇంకా ఇక్కడ ఇంకోటి ఉండిపోయింది, దీని మధ్యలోని ఇంకోటి ఉండిపోయింది. సో ఇక్కడ చూసారా, ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో అటాచ్ అని చెప్పి ఈ పార్ట్ కూడా, అంటే మనం ఒక్కొక్కసారి ఓవర్లుక్లో మనకి ఒకవేళ ఇవ్వండి ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మిగిలిపోయింది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే అటాచ్మెంట్ ఒక్కొక్కసారి మరి చెప్పలేములేండి, ఎందుకంటే గ్యాప్ల్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి ఇలాగా చెక్ చేసుకుంటే ఇదంతా కూడా నాకు ఇక్కడ కూడా మనకి అయిపోయింది. ఓకే, ఇంకా మధ్యలో కూడా అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి
ఇక్కడ ఒకటి ఉండిపోయింది. సో ఇక్కడ ఒకటి మనం చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఉండిపోయింది. అంటే ఇది పై పార్ట్లో ఆబ్జెక్ట్ని మనం డిఫైన్ చేసుకోలేదు. అంటే మనకి ఇంత హైట్లో షేప్ అనేది మనకి ఏం చేసామంటే బెడ్రూమ్ తర్వాత దీని మీదన మనం ఇక్కడ తీసుకోవడం జరగలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం క్రియేట్లోకి వెళ్ళిపోయి బాక్స్లోకి వెళ్ళిపోయి, సో ఈ పార్ట్ అయితే ఉందో ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని, సో ఇక్కడ స్నాపింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా తీసుకొని దీని హైట్ ఏమో మనం ఇక్కడ 3 feet అని పెట్టుకొని, అలాగే ఇక్కడ మనం జెడ్ యాక్సెస్ ఏమో 7 feet అని పెట్టుకోవాలి. ఓకే, సో 7 feet అని పెట్టుకుంటే అది సెట్ అయిపోయింది. సో సెట్ అయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇది సెలెక్షన్ చేసుకొని ఇందులో నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ అటాచ్ అని చెప్పి, సో ఇది కూడా నేను అటాచ్ చేయడం జరిగింది. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్.